పాలన పెంపొందితే అప్పుడు ఆ గ్రామాలు బాగుపడటమే కాదు మొత్తం దేశానికి కూడా వెలుగు నింపుతాయని మనమందరం గమనించాలి. ఆ లక్ష్యంతోనే నిజానికి భారతదేశానికి గ్రామ పంచాయతీలను పటిష్టం చేయాలనే నిర్ణయంతో 73-74 రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీల అధికారాలను పెంచింది. 73-74 రాజ్యాంగ సవరణ ప్రతిపాదనలు తయారవుతున్నప్పుడు అందరికీ అనుమానం వచ్చింది. అందరు ఏమన్నారంటే మళ్ళా గ్రామ పంచాయతీలకు అధికారం ఇస్తే కింద పెత్తందారులది దొరలదే రాజ్యం నడుస్తుందేమో, ప్రజలకు అధికారం రాదేమో అనే అనుమానం వచ్చింది. అప్పుడు హైదరాబాదులో ఉన్నటువంటి ఎన్ఐఆర్డి కానీ ఇక్కడ ఉన్న చాలామంది యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానీ ఊరూరు తిరిగి అధ్యయనం చేసి భూ సంస్కరణల తర్వాత గ్రామాలలో స్వరూపం మారిపోయింది. అట్టడుగు వర్గాలకు కూడా రిజర్వేషన్లు కల్పిస్తే వాళ్ళు సర్పంచులై గ్రామాల్లో బలహీన వర్గాల ప్రాతినిధ్యాన్ని పెంచి వాళ్ళ పాలనను తీసుకొచ్చే అవకాశాలు ఇవాళ మెండుగా ఉన్నాయి. అందుకని మీరు గ్రామ పంచాయతీని బలోపేతం చేయండి, అధికారాన్ని వికేంద్రీకరించండి, నిధులు విధులు గ్రామ పంచాయతీలకు ఇవ్వండి అని చాలామంది నిపుణులు చెప్పిన మీదట అప్పుడు కేంద్ర ప్రభుత్వం 73-74 సవరణ తీసుకొచ్చింది. అది ఉట్టిగా రాలేదు, అంత ఆలోచనతో దాన్ని తీసుకొచ్చింది. అంటే ఇవాళ 73-74 సవరణను కనుక పటిష్టంగా అమలు చేస్తే అట్టడుగు వర్గాలకు పాలనలో భాగస్వామ్యం పెరుగుతుంది. కింద ఉన్నటువంటి పేద వర్గాలు కానీ బలహీన వర్గాలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మహిళలు కానీ వీళ్ళందరికీ కూడా గ్రామ పాలనలో దేశ పాలనలో ఒక భాగస్వామ్యం లభిస్తుంది. ఆ ఆలోచనతో గ్రామ పంచాయతీలు అయితే బలపడ్డాయి కానీ అధికారాలు వాళ్ళకు రావటం లేదు. నిధులు లేవు, అధికారాలు లేవు. ఎందుకంటే ఇట్లా లేకుండే అని ఇంతకుముందే చాడ వెంకటరెడ్డి గారు చెప్పారు. ఓ గౌరవం ఉండేది సర్పంచ్ అంటే, ఏ ఎమ్మెల్యే అయినా ఎవరైనా పట్టించుకునేది వాళ్ళని. కానీ ఇవాళ నిధులు విధులు లేకపోవడంతో మనకు ఎక్కడ లేని ఇబ్బందులు వచ్చినాయి. పైనుంచేమో నమ్మని పరిస్థితి. ఇంతసేపు మీ అందరు చెప్పిన మాటల సారాంశం ఒక్కటే, గ్రామ పంచాయతీ సర్పంచ్లను ఇతర గ్రామ స్వపరిపాలనా సంస్థల ప్రజాప్రతినిధులను దొంగల్లాగా చూస్తున్నారు. ఇది మంచిది కాదు. పైన ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలు ఎట్లా అధికారం ఇచ్చిండ్రు, కింద గ్రామాల్లో ప్రజలు మాకెట్లని అధికారం ఇచ్చిండ్రు. మిమ్మల్ని నమ్మినట్టే మమ్మల్ని నమ్మాలి అనేటువంటి మాట ఇవాళ ముక్త కంఠంతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వివరించారు. అందరు కోరుకునేది అదే, మాకు గౌరవం ఉండాలి. కానీ వాళ్ళ సమస్య వస్తున్నదంటే గవర్నమెంట్ ఏమో అనుమానంతో వీళ్ళకు నిధులు విధులు లేకుండా చేసింది. ఎన్నుకున్నాక మాకేం పనులు చేస్తలేరేనేమో ఊరి జనం అడుగుతున్నారు. వీళ్ళకు సమాధానం చెప్పలేక వాళ్ళకు సమాధానం చెప్పలేక ఆఖరికి మనం ఎంచుకున్న పరిష్కారం ఏంటంటే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా. అక్కడి నుంచి వచ్చినటువంటి ఆలోచన ఇది, పుట్టిగా ఏం రాలేదు. ఇది నేను ఏడికి పోయినా సర్పంచులు అడిగితే ఇదే మాట చెప్తారు. ఏం చేయమంటావు సార్, కుర్చిచ్చిండ్రు, కిరీటం పెట్టిండ్రు, కానీ మా దగ్గర బొక్కసంలో ఖజానాలు లేవు, పైసలు లేవు, మాకు అధికారాలు లేవు, చేతుల మంత్రదండం లేదు, మేము ఏం చేయాలన్నా చేయలేని పరిస్థితి. ఎవరికి సమాధానం చెప్పలేక రాత్రి పొద్దుపోయినాక ఇంటికి వచ్చే సర్పంచులు కూడా చాలామంది ఉన్నారని ఈ మధ్య నాకు ఒక మిత్రుడు చెప్తున్నాడు. నేను కూడా ఆశ్చర్యపోయిన ఈ మాట విన్నప్పుడు. వెనకడికి ఉండే కొన్ని కారణాల వల్ల ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చిందంటే అంతకంటే అన్యాయం మరొకటి లేదు. ఖచ్చితంగా సర్పంచులకు నిధులు విధులు రావాలి. 14th ఫైనాన్స్ వచ్చినట్టే వస్తున్నాయి, కానీ అదొక విచిత్రమైన పరిస్థితి. నల్ల కిందనేమో డ్రమ్ము పెట్టినాం, నీళ్లు పడుతూనే ఉన్నాయి, కానీ కిందికి వెళ్ళేమో పొక్క చేసినాం, నీళ్ళు ఇంకో దిక్కు నుంచి పోతూనే ఉన్నాయి. 14th ఫైనాన్స్ కూడా అంతే, లెక్కకైతే వచ్చినట్టే లెక్క, కాగితాల మీద కనబడుతూనే ఉంటాయి, కానీ వాస్తవానికి జరిగింది ఏంటంటే ముందే చెక్కులు సంతకం అయిపోతుంటాయి. అవన్నీ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి, తర్వాత గ్రామీణ నీటి సరఫరా విభాగానికి ఎక్కడికి పోవలసినవి ఎక్కడికి పోతున్నాయి. 13th ఫైనాన్స్ రావాలి. కాబట్టి ఈ పరిస్థితుల్లో గ్రామ పంచాయతీలు నిలదొక్కుని పనిచేయటం చాలా ఇబ్బందిగా మారింది. నేను ఈ మధ్యన కరువు పరిస్థితులు చూడటానికి చాలా ఊళ్ళల్లో తిరిగితే ఎక్కడ పోయినా నాతో ఒకటే మాట అన్నారు, ఊళ్ళల్లోనేమో నీళ్లు లేవు సార్, కింద మీద పడి నీళ్లు సప్లై చేద్దామంటే నిధులు లేవు, ఏమన్నా అక్కడ ఇక్కడ అప్పు చేసి రేపు గవర్నమెంట్ ఇవ్వకపోతుందా అని మేమే
డ్రమ్ములు పెట్టించి ఇంటింటికి నీళ్లు కొట్టించినాం, కానీ ఆ పైసలు రాలేదు. ఇవాళకి నీళ్లు ఇవ్వలేక మేము అవస్థలు పడుతున్నామని చెప్పినటువంటి సర్పంచులను కూడా నేను చాలా మందిని చూసాను. ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు సర్పంచులకు ఉండవలసినటువంటి అవసరం లేదు. అధికారము రాజ్యాంగము ఏ అధికారాలను కల్పించిందో, చట్టము ఏ అధికారాలను కల్పించిందో అవి గ్రామ సర్పంచులకు ఇవ్వవలసిందే. నిజానికి గ్రామ సర్పంచులందరినీ ఒక చోట చేర్చి వాళ్ళ ప్రతినిధులతో ప్రభుత్వం మాట్లాడితే చాలా సంతోషంగా ఉండేది. ఇవాళ మాకేం ధర్నాకు రావాలని ప్రేమనా, ఇష్టమా, మీకు ఇక్కడ కూర్చోవాలని మీ కోరికనా? మాట్లాడితే అయిపోతుంది కదా. అసలు సర్పంచుల్ని పక్కన పెట్టి చర్చలంటే ఎవరితో జరుపుతారు? ఇది నాకు అసలు అర్థం కానటువంటి విషయం. ఖచ్చితంగా గవర్నమెంటు సర్పంచుల ప్రతినిధులు ప్రతి జిల్లాలో ఉన్నారు. సర్పంచుల ఫోరం ఉన్నది నాకు తెలిసిన కాడికి, ప్రతి మండలంలో ఉంది, ప్రతి జిల్లాలో ఉంది. ఆ సర్పంచుల ఫోరం ప్రతినిధులందరినీ పిలుచుకొని, ఏ జిల్లా వాళ్ళని ఆ జిల్లా వాళ్ళని పిలుచుకొని ఏంది మీ సమస్య అని చర్చించి పరిష్కరిస్తే అయిపోతుంది. అది చేయకుండా ఉట్టిగా పైపైన మాటలు చెప్పి అన్నీ అయిపోయినట్టుగా కాగితాలు తయారు చేస్తే దాంతో ప్రయోజనం కంటే నష్టం ఎక్కువ కలుగుతుంది. ప్రభుత్వ ప్రతిష్ట దిగజారిపోతుంది. ఇది మంచిది కాదు. ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, అన్ని సమస్యల మీద జిల్లాల వారీగా ఉన్న సర్పంచుల ఫోరం ప్రతినిధులందరినీ పిలవండి. ఇట్లా చొరవ తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఆందోళన కృష్ణని పిలవండి, అందరినీ పిలవండి. వీళ్ళని వాళ్ళని కాదు. ప్రజాప్రతినిధులు ఏర్పరచుకున్న వ్యవస్థలు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి. అన్నింటినీ జిల్లాల వారీగా పిలిచి వాళ్ళ సమస్యలు ఏంటియో వినండి, రికార్డు చేయండి, వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి అని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రెండోది ఏంటంటే, రాజ్యాంగం ఇచ్చినటువంటి 29 అధికారాలను, విధులను గ్రామ పంచాయతీకి ఇవ్వమని కోరుతున్నాం. మూడవది ఏమంటున్నామంటే, మనము నిధులతో పాటు నిధులను కూడా మంజూరు చేయండి అని చెప్పి ఇవాళ మనం కోరుతున్నాం. ఈ డిమాండ్ల పరిష్కారానికి చర్చలు సర్పంచులతో జరగాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా ఇవాళకి ఇక్కడి గొంతు ప్రభుత్వానికి వినబడుతుందని, మీతో సంప్రదింపులు జరుగుతాయని చెప్పి నేను ఆశపడుతున్నా. పరిష్కారానికి మేమందరం కూడా మీతో ఉన్నాం. గతంలో ఇక్కడే కృష్ణ మీటింగ్ పెట్టి సర్పంచుల సమస్యలు, గ్రామ పంచాయతీ సమస్యల మీద మాట్లాడితే హైదరాబాద్ పెద్ద మనుషులందరూ కూడా వచ్చిండ్రు. ఆ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మనం రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకున్నాం. అది అయినాక అందరికీ కూడా వేతనాలు కొంచెమైనా పెరిగి ఆ తర్వాత ఒక ప్రకటన వచ్చింది. ప్రకటన అయితే వచ్చింది కానీ వేతనాలు, జీతం వస్తలేదు. అది కూడా నెల ఇవ్వాలని చెప్పి ఇవ్వాలందరినీ అడుగుతున్నాం. 5,000 అంతే కదా మీకు వచ్చేది. 5,000 ఏం సాలే కానీ ఆ 5,000 నెలకిస్తే కనీసం పెట్రోల్ ఖర్చుల కన్నా వెళ్తాయని చెప్పి ఇవాళ ప్రత్యేకించి మేము ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా గవర్నమెంట్ మాట్లాడాలి. ఆ రోజు ఎట్లా హైదరాబాద్లో పెద్ద మనుషులు చుక్కా రామయ్య గారు, అరగోపాల్ గారు, ఆ రోజు మనకి ఇంకా రామచంద్రారెడ్డి గారు అందరు కూడా వచ్చి ఆ రోజు మేము ఉన్నామని చెప్పి వాళ్ళు ప్రకటించారు. వాళ్ళందరూ ఇప్పటికీ కూడా ఇట్లాంటి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. జేఏసీగా మేము కూడా ఉన్నాం. మేమందరం మీ వెంట ఉన్నామని స్పష్టంగా తెలియజేస్తున్నా. ఏదో గెలకాలే, పంచాయతీ పెట్టుకోవాలనే ఉద్దేశం లేదు మాకు. చాలామంది అట్లా అనుకుంటారు. కానీ సమస్య వచ్చినప్పుడు మాట్లాడకుండా ఎట్లుంటాం చెప్పుండ్రిగా. మాట్లాడక తప్పదు కదా. సమస్య ఉన్నప్పుడు మాట్లాడవలసిన బాధ్యత మా మీద ఉన్నది. మాకు జయశంకర్ గారు ఒకటే విద్య నేర్పిండ్రు. సమస్య ఉన్నప్పుడు నువ్వు సమస్య మీద వివరణ చెప్పవలసిన అవసరం లేదు. నిధులు రాకపోతే ఏమవుతుంది అనేది మీకు బాగెరక, నేను చెప్పవలసిన అవసరం లేదు. పరిష్కారం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు మీ వెంట ఉండవలసిన బాధ్యత చదువుకున్న వ్యక్తులుగా మా మీద ఉందని ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పిన దాన్ని గుర్తుపెట్టుకొని ఓ కార్యాచరణతో మేము కూడా మీ వెంట ఉన్నాం. వాస్తవానికి అయితే ఇవాళ మల్లు రవి గారు మాట్లాడికనే నేను మాట్లాడాలి, కానీ మాది కూడా ఓ ప్రెస్ మీట్ ఉన్నది. అక్కడ కూడా సమయానికి పోకపోతే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమంలో ముందు అవకాశం తీసుకున్న 29 తారీఖు నాడు మేము హైదరాబాద్లో ఈ ముంపు గ్రామాల ప్రజల హక్కుల పరిరక్షణ కోసం అని చెప్పి ఒక ధర్నా ఏర్పాటు చేసుకున్నాం. ఆ ధర్నా ఎందుకంటే 2013 చట్టాన్ని తూట్లు పొడిచి, సమస్య గదే, మీది కూడా గంతే కదా, గ్రామ పంచాయతీల చట్టాన్ని తూట్లు పొడుస్తున్నారు, అక్కడ 2013 చట్టాన్ని తూట్లు పొడుస్తున్నారు. ముంపు గ్రామాల ప్రజలకు అన్యాయం అవుతున్నది. వాళ్లకు హక్కుల పరిరక్షణ తూట్లు పొడిచే విధంగా కొత్త చట్టం రాబోతున్నది. దాన్ని నిరసిస్తూ ఇవాళ
ఒక 29 నాడు ధర్నా పెట్టుకున్నాం. దాని గురించినటువంటి ప్రెస్ మీట్ ఉంది. మీరు కూడా ఎవరికి వీలైతే వారు 29 నాడు మా కార్యక్రమానికి, మన కార్యక్రమం అది కూడా, కాబట్టి రావాలని. ఇవాళ ఈ కార్యక్రమం